హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంబేద్కర్ జనతా పార్టీ. ఇది అంబేద్కర్ జనతా పార్టీ. మేము నిన్నటి వరకు అంబేద్కర్ జనతా పార్టీ అని పిలిచాము. సరే, ఒక వ్యక్తి పేరు మీద పెడతానికి, ఎందుకంటే చాలామంది ఓన్ చేసుకుంటారు అంబేద్కర్ గారిని. అంత పెద్ద ఆయన్ని అందరు ఓన్ చేసుకున్నప్పుడు ఆయన పేరు మీద పెట్టడం కరెక్ట్ కాదేమని మాకు అనిపించింది. స్టార్టింగ్లోనే అనుకున్నాము అంబేద్కర్ జనతా పార్టీ అని, బట్ వెబ్సైట్ ఇవన్నీ క్రియేట్ చేసేంత వరకు అంబేద్కర్ జనతా పార్టీ అని రన్ చేసాము. ఎందుకంటే ఆ రియాని ఎందుకు ఎత్తేసామంటే, ఇప్పటివరకు ఇదే ఎవరో ఎన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, టక్కున పేరు తెలియగానే దాని మీద వెళ్ళి వెబ్సైట్లు క్రియేట్ చేయటం, బ్లాక్ చేయటం, వాళ్ళు క్రియేట్ చేయటం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి మేమంతా రెడీ చేసుకునేంత వరకు అంబేద్కర్ అని చెప్పాము. ఇది యాక్చువల్ అంబేద్కర్ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లాగానే మనది కూడా అంబేద్కర్ జనతా పార్టీ. అంటే భారతీయ అని వాళ్ళు ఎందుకు పెట్టారంటే, భారతీయతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా. మేము అంబేద్కరీయతను తీసుకెళ్ళడానికి అంబేద్కర్ జనతా పార్టీ. అంబేద్కర్ ఏం చెప్పాడు, అంబేద్కర్ గారి యొక్క ఫిలాసఫీ ఏంటి, ఆయన యొక్క ఎయిమ్స్ ఏంటి, ఎలాంటి సమాజాన్ని కోరుకున్నాడు, ఎలాంటి దళిత సమాజాన్ని కోరుకున్నాడు, క్రిస్టియన్ మైనారిటీస్కి ఎలా ఉన్నాడు, ముస్లిం మైనారిటీస్కి ఎలా వాళ్ళు వదిలేయండి. క్రిస్టియన్స్కి వ్యతిరేకం, ముస్లిమ్స్కి వ్యతిరేకం అంబేద్కర్ అవన్నీ వదిలేయండి. ఓకే, అవన్నీ వేరియేషన్స్. అవి అంబేద్కర్ గారు క్రిస్టియన్స్ కూడా నేను హెల్ప్ చేస్తా అన్నాడు. క్రిస్టియన్స్ కూడా 1932లో దళిత క్రిస్టియన్స్ ఇష్యూ నేను మాట్లాడతానంటే, ఈ క్రిస్టియన్స్ అడ్డుపడ్డారు. అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్, నీ పని నువ్వు చూసుకో, మేము ఆ క్రిస్టియన్ సంఘం చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. అప్పుడు మనం అంబేద్కర్ నో అన్నాం. ఆ అంబేద్కర్ కనుక ఆ రోజు సార్ మీరే మాకు చేయాలని క్రిస్టియన్స్ కనుక అంబేద్కర్ని అడిగి ఉంటే ఈ పార్టీకి దళిత క్రిస్టియన్స్కి సమస్య వచ్చిండేది కాదు. కనీసం వీఆర్ గివింగ్ సెకండ్ ఛాన్స్ ఇది అంబేద్కర్ గారికి. లెట్ us గివ్ సెకండ్ ఛాన్స్ టు అంబేద్కర్. అంబేద్కర్ విల్ ఓన్లీ కెన్ సాల్వ్ దిస్ దళిత క్రిస్టియన్ ఇష్యూ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ అనే వ్యక్తి ప్రకాష్ రాజుని అరేబియన్ సీలో చేపలకి ఫుడ్గా ఇసిరేస్తాం అన్నాడట. ఇది కాంట్రవర్సీ జరుగుతుంది. అరేబియన్ సీలో చేపలకు ఫుడ్గా వేస్తామని అంబేద్కర్ ఈయన పేరంటే ప్రకాష్ రాజుని, ఆయన పేరు సువర్ణ, యశ్పాల్ సువర్ణ, బీజేపీ ఎంపీ ఇతను. ఓకే, ఎందుకన్నాడు, కోస్టల్ కర్ణాటకలో అక్కడ ఆర్టిస్టుల మధ్య గొడవ జరుగుతుంటే దాంట్లో ప్రకాష్ రాజు ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆర్టిస్టుల మధ్య విషం పెడుతున్నాడు ప్రకాష్ రాజు. సో కాబట్టి అతన్ని మేము అరేబియన్ సీలో చేపలకి వేస్తాము అంటే అర్థం ఏంటి, చంపి ఇసిరేస్తాం చెరువులు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే చంపి అరేబియన్ సీలో పడేస్తామని అర్థం. సో ఇది చాలా పెద్ద థ్రెట్. ఇది వైలెన్స్కి సంబంధించిన థ్రెట్ కాబట్టి పొలిటికల్గా రాసుకుంది కర్ణాటకలో. ఇది జరుగుతుంది. ప్రకాష్ రాజు గారు యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీలకి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. రీసెంట్గా ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు ప్రకాష్ రాజు గారు. అక్కడ బీజేపీ లీడర్స్ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈయన ఢిల్లీ వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీ దాంట్లో జాయిన్ అయ్యాడని చెప్పి అక్కడ లోకల్ బీజేపీ నాయకులు, ఎందుకంటే ప్రకాష్ రాజు గారు బేసికల్ కర్ణాటక ఆయన, ఓకే, వాళ్ళు ఎక్కువ రెస్పాండ్ అవుతుంటారు. వాళ్ళు ఆయన్ని విమర్శించారు. బీజేపీ ఈ డిమాన్స్ట్రేషన్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎలా, ఈ కాంటెక్స్లో ఈ యశ్పాల్ సువర్ణ అనే వ్యక్తి చెప్పాడు ప్రకాష్ రాజుని చంపేసి చేపలకి అరేబియన్ సీలో చేపలకి వేస్తాం అన్నాడు. అది యాక్చువల్గా కాంట్రవర్సీ. గతంలో ప్రతాప్ సిన్హా అని 2017లో అతను కూడా ప్రకాష్ రాజ్ గారిని ఇట్లాంటి ఒక థ్రెట్ ఇచ్చాడు. ప్రతాప్ సిన్హా 2017 ప్రకాష్ రాజ్ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెడితే జర్నలిస్ట్ గౌరీ శంకర్ని చంపేశారు ఆయన పబ్లిక్గా మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ని చంపేస్తామని చెప్పేసి ఒక ఇది చేస్తే తర్వాత అతను అపాలజీ కూడా చెప్పాడు ప్రతాప్ సిన్హా 2017లో. 2026లో ఇంకొక కాంట్రవర్సీ కూడా వచ్చింది. ఇదే 2026లో ఇప్పుడు సెకండ్ థ్రెట్ అనమాట, డైరెక్ట్ థ్రెట్. ఇది ఏమని, అరేబియన్ సీలో చేపలు వేస్తామంటే చంపేసిరేస్తామని అని అర్థం. సో ఇట్లాంటి ఈ ఇవ్వడం కరెక్ట్ కాదు. గతంలో ఈ అనంత్ కుమార్ హెగ్డే అనే ఒక వ్యక్తి ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద గతంలో బాగా కాంట్రవర్సీస్ వచ్చాయి. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ
ఇది ఈ ఇప్పుడు గతంలో 2020లో యాంటీ కా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా చాలా హైలీ కాంట్రవర్సీ అండ్ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇచ్చాడు. అంటే ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ కాంట్రవర్సీ అంటే ఏం లేదండి, డైరెక్ట్గా చంపేస్తాము అది ఇది అని చెప్పాడు. అంతే, చంపేస్తాము, నువ్వు చచ్చిపోతావు తెల్లారేసరికి అని లైఫ్ థ్రెట్ ఇవ్వటం అన్నమాట. వీళ్ళందరూ రమేష్ బిదూరి, బీఎస్పీ ఎంపీ, డానిష్ అలీ, ఇతను పార్లమెంట్ 2023లో ఇది ఒక బీఎస్పీ ఇతను బాగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడని అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కపిల్ మిశ్రా యాంటీ కా ప్రొటెస్ట్ అప్పుడు 2020లో వైలెన్స్ రిలేటెడ్ ఏదో చెప్పాడు. ఇక తేజస్వి సూర్య అయితే చాలాసార్లు చేశాడు, సవరల్ స్పీచ్ చేసి 1-2 కాదు. కర్ణాటకలో మంచి తేజస్వి సూర్య అనే వ్యక్తి చాలా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ చేస్తూ ఉంటాడు, ప్రతిదానికి రెస్పాండ్ అవుతుంటాడు. కర్ణాటకలో ఒక ఎంపీ అతను. ఓకే, సో ఏదేమైనా ఇది వైలెన్స్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ చేయటం ప్రకాష్ రాజ్ గారు అనే కాదు, ప్రకాష్ రాజ్ అనే కాదు, ఎవరైనా సరే ఇలా చంపేస్తాము, అరేబియన్ సముద్రంలో పడేస్తాము అనేది ఇలాంటివి కరెక్ట్ కాదు. అది See, I also follow some of the messages, speeches of Prakash Raj, and why I support Prakash Raj always ఎందుకంటే ఆయన అంబేద్కర్ భావజాలంలో ఉంటాడు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ అంబేద్కరైట్స్. ఓకే, ఆఫ్టర్ ఆల్ మేమందరం ఏంటంటే మైనారిటీస్కి, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయన క్రిస్టియన్ ఆచారంలో పూడ్చిపెట్టాడు కాబట్టి ఆయన ఇదిగో క్రిస్టియన్ అది బయటపడ్డాడు ఇవన్నీ ట్రోల్ చేశారు. మదర్ క్రిస్టియన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ అయితే అది పాపం కాదు కదా. ఓకే, సరే వాళ్ళు ఏంది మెజారిటీ ఓట్ల కోసం ట్రోలింగ్ చేసి నాన్న చేసి అప్పుడు మేము ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశాం. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక అంబేద్కర్ భావజాలంలో రాజ్యాంగ రక్షణ కోసం రాజ్యాంగము, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఆయనకి సపోర్ట్ చేయటంలో సైద్ధాంతికంగా ఇది మా బాధ్యత. అది సైద్ధాంతికంగా బాధ్యత. ఆయనతో మాకు తెలియదు, వీ నెవర్ మెట్ హిమ్. ఓకే, బట్ వై ఫిలాసఫికల్లీ వీఆర్ ఇన్ ద సేమ్ లైన్. సో వీ సపోర్ట్ ప్రకాష్ రాజ్. అప్పుడప్పుడు ఆయనకి కామెంట్లు పెట్టి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దట్ డజంట్ మీన్ దట్ వీ అపోజ్ ఎనీబడి బ్లంట్లీ. వీ ఓన్లీ అపోజ్ సైద్ధాంతికంగా మాత్రమే మేము అపోజ్ చేస్తాము. సైద్ధాంతికంగా మాత్రమే వీఆర్ అపోనెంట్ టు ఎనిబడి. వీ డోంట్ హేట్ ఎనీబడి. ఓకే, ఎస్పెషల్లీ ఐ ఫాలో ఫ్యూ లైన్స్ ఇన్ ద బైబిల్లో చెప్తుంది ఏంటంటే లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. వీ లవ్ అవర్ నైబర్స్, సో నో హేట్రెడ్నెస్ ఆన్ us. బట్ ఫిలాసఫికల్లీ, ఐడియాలజికల్లీ, పొలిటికల్లీ వీ అపోజ్ సర్టన్ పొలిటికల్ పార్టీస్ సో దట్ ఇట్ మే బెనిఫిట్ అవర్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ, మైనారిటీలు, మార్జినలైజ్డ్ సొసైటీస్కి చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్లో మేము తీవ్రంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి థ్రెట్ కాంటాక్ట్స్ ఇవ్వటం అనేది తప్పు. ఇలాంటి థ్రెట్ కామెంట్స్ ఇవ్వటం పొరపాటు. థ్రెట్ కామెంట్స్ ఇవ్వకూడదు. చంపేసి అరేబియన్ సీలో పడేస్తాం అది ఇది అనకూడదు. అది అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు, ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, ఎవరు చంపారో తెలియదు. సో ఇట్లాంటిది కరెక్ట్ కాదు. మరి ఆ ఎంపీ ఎందుకన్నాడు అనేది ఎవరో నార్మల్ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు ఎలాగ చెప్తుంటారు, నేను చంపేసి పడేస్తామని వాళ్ళు ఎలాగ చెప్తారు. సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళంతా డైరెక్ట్ ఎంపీ స్థాయి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అండ్ దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.